దేవునికి స్తోత్రం. ప్రతినిత్యం ఇలా వాగ్దానం చూస్తున్నారు. మీతో మాట్లాడడానికి ప్రభు కూడా నాకు ఎంతో కృప చూపిస్తున్నారు. ఈవేళ ఒక ప్రత్యేకమైన వాగ్దానంతో మరొక మారు ముందుకు రావడానికి ప్రభు సహాయం చేశారు. ఈవేళ ప్రభు మనకిస్తున్న వాగ్దానం కీర్తనల గ్రంథం 40వ కీర్తన 17వ వాక్యాన్ని ప్రభు మనకు వాగ్దానం ఇస్తున్నారు. నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభు నన్ను తలంచుకొనుచున్నాడు. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే, నా దేవా ఆలస్యము చేయకము. దేవునికి స్తోత్రం. చాలాసార్లు మనము వాగ్దానాలు వినేటప్పుడు మన హృదయంలో ఉన్న హావభావాలు ఏంటంటే, నేను చాలా శ్రమల పాలైపోయాను, నేను చాలా దీనత్వ పరిస్థితిలోకి వెళ్ళిపోయాను, నాకు ఆదరణ లేదు, నా జీవితానికి ఓదార్పు లేదు, నా బ్రతుకునకు సంతోషం లేదని చాలాసార్లు మీరు అనుకుంటూ ఉంటారు. కానీ ఒక విషయాన్ని ప్రభు సన్నిధిలో ఈవేళ మీతో చెప్పాలని నేను ఆశపడుతున్నాను. శోధన సహించువాడు ధన్యుడు. ఎప్పుడు ఈ మాట మీరు గుర్తుపెట్టుకోండి. ఎవరైతే శోధనను సహిస్తారో దేవుడు వానికి ఒక జీవ కిరీటమును అనుగ్రహించబోతున్నాడు. భూమి మీద ఏ శోధనలు కూడా ఏవి కూడా శాశ్వతం కాదండి. ఇప్పుడు సముద్రం ఉంది. సముద్రం దగ్గరికి మీరు చాలాసార్లు వెళ్ళి ఉన్నారు. చాలా మార్లు సముద్రం దగ్గరికి మీరు వెళ్ళి చూసినప్పుడు సముద్రం దగ్గర ఉన్న కెరటములు సముద్రం లోపల నుండి బయటికి వచ్చేటప్పుడు కెరటాలు ఏం చేస్తాయంటే క్రింద నుండి పడి లేచి మరలా క్రిందన పడతాయి, క్రింద నుండి పైకి లేచి మరలా క్రిందన పడతాయి. అంటే ఒకసారి క్రిందన ప్రవాహం వలె ఉంటే మరొకసారి పైన ప్రవాహం వలె ఉంటుంది. కానీ ఎప్పుడైతే పైన ప్రవాహం వలె ఎప్పుడైతే అది ఎగిరిందో, అందులో ఏ మనిషి పడినా, అందులో ఏది పడినా ఒకవేళ ఆ కెరటం లోపలికి తీసుకెళ్ళిపోతుందేమో, కానీ శ్రమను కానీ జయించి కానీ ఆ కెరటాన్ని కానీ మనం తప్పించుకొని కానీ బయటికి రాగలిగితే మాత్రం ఒడ్డునకు సంపూర్ణంగా మనం చేర్చబడతాం. శ్రమలు కూడా అంతే. ఒకసారి ఆ శ్రమలు కొన్ని సందర్భాలలో మన కాళ్ళ క్రింద చెప్పులా ఉంటాయి, మరికొన్ని సందర్భాల్లో కెరటాల వలె లెగుస్తాయి. కెరటాల వల్ల లేచినప్పుడు మనం దుఃఖపడవలసిన పని లేదు. ఎందుకు అనంటే, పేతురు మునిగిపోతున్నప్పుడు దేవుడు తన కుడి చేయిని చాపి పేతురుని లేపి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. పేతురు శ్రమలో నేను ప్రభువా మునిగిపోబోతున్నాను, నన్ను పట్టుకో ప్రభువా అని అడిగినప్పుడు దేవుడు తన కుడి చేయి చాపగా పేతురు పైకి లిఫ్ట్ చేయబడ్డాడు. ఈవేళ నేను మీకు చెప్పే మాట ఏమిటంటే, ఎన్ని శ్రమలు నీ జీవితంలో కలిగినా, ఎన్ని కష్టాలు నీ జీవితంలో కలిగినా, ఎన్ని శోధనలు నీ జీవితంలో ఎదురైనా, నీవు దృష్టి పెట్టవలసిన ప్రాముఖ్యమైన సత్యం ఏంటో తెలుసా? నా ప్రియమైన కుమార్తె, కుమారుడా, శ్రమలన్నిటిలో దేవుడు జయమునోబోతున్నాడు. శ్రమలన్నిటిలో దేవుడు ఆశ్చర్యకరమైన కార్యాలు చేయబోతున్నాడు. ఈవేళ మీతో నేను చెప్పే మాట ఏమిటంటే, ఏ శ్రమను బట్టి నువ్వు కృంగిపోవద్దు, ఏ శోధనను బట్టి నువ్వు కృంగిపోవద్దు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఎలాంటి శ్రమ నుండి అయినా నిన్ను విడిపించుటకు సిద్ధముగా ఉన్నాడు. ఏ కెరటాలు కానీ, ఏ యొక్క ప్రవాహములు కానీ, ఏ చీకటి కానీ నీ జీవితాన్ని ఏమీ చేయదు అని ప్రభు ఈవేళ నీతో మాట్లాడుతున్నాడు. ధైర్యం తెచ్చుకో. అపవాది ఎన్నో ప్రయత్నాలు నీ జీవితంలో చేస్తున్నాడు. ప్రతి ప్రయత్నాన్ని దేవుడు కొట్టివేయబోతున్నాడు. అందుకనే దేవుడు ఎప్పుడు కూడా శక్తికి మించిన శోధన ఎప్పుడు పెట్టాడు నాన్న. ఈవేళ ఈ వాగ్దానం చూస్తున్న మీలో ఎవరైనా, నాకెందుకండి ఇన్ని శోధనలు, నాకెందుకండి ఇన్ని కష్టాలు, నాకెందుకండి ఇన్ని బాధలు అని ఒకవేళ నువ్వు అనుకుంటే ఒకే ఒక్క మాట ప్రభు సన్నిధిలో చెప్తున్నాను. ఈ శోధనలు అనేవి నీ తలకి మించినవి కాదు, నీ శక్తికి మించినవి కాదు. ఏ చెట్టుకి ఎంత గాలో ఏ మనిషికి అంతే శోధన. శోధన లేని మానవుడు భూమి మీద ఎవరున్నాడు? శ్రమలు లేని మానవుడు భూమి మీద ఎవరున్నారు? ఎవరైనా ఉన్నారా? చూపించండి. ప్రధానమంత్రి దగ్గర నుండి, ముఖ్యమంత్రుల దగ్గర నుండి, పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు, ఎంపీల దగ్గర నుండి చిన్నవారి వరకు కూడా శోధనలు పడినవారే. కానీ యోబుకి శ్రమ కలిగినప్పుడు కృంగిపోయాడా? కృంగితే చేతకాని వారు మన వాక్యం చెప్తుంది. మనం ఎప్పుడూ కృంగిపోకూడదు, ధైర్యం కలిగి ఉండాలి. అందుకని ఈవేళ ప్రభునితో ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు, త్వరపడి సహాయం చేయబోతున్నాడు, ఒక గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి అద్భుతమును చేయబోతున్నాడు. ఆలస్యం చేయడంట. చాలాసార్లు చాలా వాగ్దానాలను నేను చెప్పాను. దేవుని కార్యాలు కొన్ని సందర్భాల్లో ఆలస్యం అయితే కానీ ఆగిపోవు. కానీ ఈరోజు ప్రభు సన్నిధిలో ప్రభునితో చెప్తున్నాను, ఆలస్యం కావు, ఇంకా అతి త్వరలో నీ కార్యమును దేవుడు త్వర పెట్టబోతున్నాడు. శోధనలు సహించు. ఇప్పుడు ఏవైతే నీ జీవితాన్ని అలుముకొని కమ్ముకొని కృంగదీస్తూ నష్టపరుస్తూ నేను ఏడిపిస్తున్నాయో ప్రతి శోధన నుండి నా దేవుడు విడిపించబోతున్నాడు. ప్రేమ కలిగిన పరిశుద్ధ తండ్రి, ఎంతమంది ఈ వాగ్దానం చూసి శోధనలను బట్టి, కన్నీటిని బట్టి,
వేదన పడుతూ నలిగిపోతూ కృంగిపోతున్నారు, యేసు నామంలో వాటన్నిటిని బట్టి విడుదల ప్రకటిస్తున్నాను. శోధన సహించేవాడు ధన్యుడని, అట్టివాడు దేవుని చేత జీవకిరీటమును పొందుకుంటాడని, ఎవడైతే శోధనను సహించి నిలబడతాడో అట్టి వాని జీవితంలో బలమైన కార్యాలు ఇంకా ముందుకు దేవుడు చేస్తాడని మీరు మాట్లాడినందుకే స్తోత్రాలు. ఈ వాగ్దానం చూస్తున్న వారు ఏ శోధనలో ఉన్నారో నాకు తెలియదు, కానీ ప్రభువా నీవే ప్రార్థన వింటున్నావు, ఆలకిస్తున్నావు. ఈ వాగ్దానం ప్రభు ఎంతమంది అయితే తమ కండ్లు మూసుకొని మోకరించి ఏకీభవిస్తున్నారో వారందరి జీవితాల్లో నీ కృప కలుగురుగాక. తగిన మహిమ నుంచి అని ప్రార్థిస్తూ యేసు నామం నీ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. నిశ్చయంగా దేవుడు నమ్మదగిన వాడు. ఖచ్చితంగా మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రైజ్ ది లార్డ్.